ఇందులోని పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు కేవలం కల్పితాలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించినవి కావు. ప్లీజ్ కైండ్లీ వాచ్ మాస్క్ పార్ట్ 1 అండ్ ఏఆర్కే షార్ట్ ఫిల్మ్స్ ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్. ఈ లఘు చిత్రం మరింత అవగాహన కోసం దీనిలో భాగమైన మాస్క్ పార్ట్ 1 మరియు ఏఆర్కే షార్ట్ ఫిల్మ్స్ని వీక్షించగలరు. నేను నీకు ఎప్పటి నుంచో క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెప్తాను. ఇది నా లైఫ్ రా. నాకు తెలియదు ఏం చేయాలో. నువ్వు చెప్పాలా? నీ హద్దులోనే ఉండ మంచిది. ఆ అమ్మాయి మంచిది కదరా. వదిలే. నీతో ఉంటేనే వేరొకరితో మాట్లాడుతున్నాను. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. నీకెన్నిసార్లు చెప్పాను నా వెంట పడద్దని. ఇంకొకసారిగా నువ్వు నా వెంట పడితే మా పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తాను. అది మా ఇష్టం. మేము ఎలాగైనా ఉంటాం. నీకు అనవసరం. నీ హద్దుల్లో నువ్వు ఉండడం మంచిది. అంటే ఈ మధ్య పట్టపగల మాస్క్ గార్డ్ వేసుకుని దొంగతనం చేస్తున్నారంట. నువ్వు జాగ్రత్తగా ఉండైతే.
ఎరా చేతికి ఏమైంది? చేతికి కొట్టేటి, ముఖం నిండా దెబ్బలేట్రా? అసలు ఏం జరిగిందిరా? ఇంతగా ఆ మహేష్ గారు నీకు ఇలా జరుగుతుంది, ఎక్కడ పోయాడు? చేసిందే వాడనియా. మనుషులు తన స్వార్థం కోసం ఏమైనా చేస్తారని తెలుసుకున్నాను అన్నయ్య. అయినా నమ్మిన వాళ్ళే కదన్నయ్య మోసం చేయగలుగుతాం. ఒక అమ్మాయి కోసం ప్రాణ స్నేహితుడైన నన్ను కూడా చంపాలని చూశాడు. అదే సిచ్యువేషన్లో నువ్వు ఉంటే ఏం చేస్తావన్నయ్య? అదే నేనైతే నరికేద్దునురా. నేనదే పని చేశానన్నయ్య. నువ్వు మహిళని చంపడం ఏంట్రా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను కావాలని చేయలేదన్నయ్య, తప్పలేదు. వాడు అలా చేతమేంట్రా? స్నేహితుడు అయ్యుండే. ఒక అమ్మాయి కోసం ఫ్రెండ్ని చంపడం తప్పు కాదా? పోనీలేరా, ఎవరి పాపన అలా పోతారో. ఇంకా వదిలే. అలా అనుకుంటే ఈ భూమి మీద మనుషులే ఉండరు కదనయ్య. రే ఎవడ్రా నువ్వు? ఎవడా నన్ను ఇలా కట్టిపడేసింది? ఎందుకు నన్ను కిడ్నాప్ చేసావు? అసలు నీకేం కావాలి? దమ్ముంటే రారా, రా. ఏంటో తలిపేస్తున్నావు? ఏం చేద్దామని? ఆ బ్యాగ్ ముట్టుకోకు. నీకెంత కావాలని నేను ఇస్తాను. నువ్వు ఆ డైరీ జోలికి అస్సలు వెళ్ళొద్దు. ఆ డైరీ మాత్రం ముట్టుకోకు. చెప్తుంటే అర్థం కావట్లేదా? దాన్ని మాత్రం వదిలేయ్. ఎవడ్రా నువ్వు? నన్ను ఎందుకలా కట్టిపడేసావు? నాతో నీకు అవసరం ఏంటి? ఏంట్రా ఆ చూపేంటి? నన్ను ఎందుకెలా కట్టిపడేసా? అసలు నీకేం కావాలరా? డబ్బు కోసమైతే చెప్పు, నేను నీకు ఎంతైనా ఇస్తాను. నన్ను వదిలే. అసలు నేను ఇంత వాగుతున్నా ఏం మాట్లాడవేంట్రా? అసలు నీకెవరు చెప్పు నేను ఎలా కిడ్నాప్ చేయమని? నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? నాకు 2 ప్రశ్నలకు సమాధానం కావాలి. నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకున్నావు? దానికి నా ఫ్రెండ్ ఎందుకు ఎరగా వాడుకున్నావు? నేను నిన్నెందుకు చంపాలి? నాకు అవసరం ఏంటి?
నాకు నీ మీద పగేంటి? ఇది నా ఆట కాదు, వాడు ఆడించే ఆట. వాడు నేను కలిసి నిన్ను చంపాలనుకున్నాం. దానికి మీ ఫ్రెండ్నే ఎరగా వాడుకున్నాం మేము. కానీ పిరికొడు నిన్ను చంపమని వాడిని పంపిస్తే వాడే చచ్చాడు. కనిపించేది నేనైనా నడిపించేది ఇంకొకడు. ఆ ఇంకొకడిని చంపి చాలా రోజులైంది. చంపేశావా? నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. రాబోయే ఆపదని నువ్వు ఊహించలేవు. ఇప్పుడు నువ్వు నన్ను చంపేయవచ్చు, కానీ ఒక్కడొస్తాడు, వాడి నుంచి నువ్వు తప్పించుకోలేవు. మనం చేసే మంచి అయినా చెడైనా తిరిగి మనకే వస్తుంది. నాకు చేసిందే తిరిగి మళ్ళీ నీకొచ్చింది. అంటే ఆ అమ్మాయిని కూడా వదలలేదా? అంతా బాగానే ఉంది కానీ ఆ అమ్మాయి ఆ డైరీ పట్టుకున్నప్పుడు చాలా కంగారు పడింది. ఆ డైరీలో ఉన్న విషయాన్ని బట్టి చూస్తే దీనికి కారణం వీళ్ళిద్దరు కాదు, ఇంకొకడు ఉన్నాడు. వాడి పేరే అర్జున్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనం ఉంటున్నది 2016, కానీ ఈ డైరీ 2024లోది. ఇది ఎలా సాధ్యం? తన లవర్ని చంపానని తెలిసినా తను భయపడలేదు, కానీ నా కోసం ఒకడు వస్తాడని చెప్పింది. ఇంతకీ వాడెవడు? వాడి పేరు తప్ప నాకు ఇంకేం తెలియదు. అసలు వాడెందుకు గతానికి రావాలనుకుంటున్నాడో అది కూడా తెలియదు. అసలు వాడికి నాకు సంబంధం ఏంటి? వాడు నన్నెందుకు టార్గెట్ చేశాడు? వాడెవ్వడైనా సరే వదిలే ప్రసక్తే లేదు. వచ్చేది ఎవడైనా సరే చూసుకుందాం.